వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళంలోని పలు పుణ్యక్షేత్రాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. శ్రీకూర్మనాథ స్వామివారి యొక్క విశిష్టతను భావితరాలకు తెలియజేసేందుకు పురాతన జ్ఞాపకాలను కాపాడుకోవాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం దర్శించుకున్న అనంతరం ఆమె శ్రీకూర్మనాథ స్వామివారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలను అందుకున్నారు. శ్రీకూర్మనాథ స్వామివారి ఆలయంలో ఉన్న వేద పండితులు ఆలయం యొక్క ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ఆలయంలో గోడలపై ఉన్న మ్యూచువల్ పెయింటింగ్ గూర్చి మంత్రికి తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహనాయుడు మంత్రికి శ్రీకూర్మనాథ స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రాలు, భద్రత, ఆలయం అభివృద్ధి తదితర వాటిపై దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథ స్వామివారి దేవస్థానం వద్ద మంత్రికి ఘనస్వాగతం పలికారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు ధర్మాన కృష్ణదాస్ మెమోరాండం అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత, సాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు సోమవారం మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు కలెక్టర్ని కలిసి రైతుల స్థితిగతులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు సకాలంలో అందేవని, ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థ కూలిపోయిందన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు కావస్తున్నా యూరియా లభ్యం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి నిల్వలను కూడా అధికారం అడ్డం పెట్టుకుని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఎరువుల కొరత జరిగే ఇబ్బందులు, అలాగే సాగునీరు కూడా సక్రమంగా అందట్లేదు. అన్నిటి మీద కూడా రైతాంగ సమస్యల మీద కలెక్టర్ గవర్నమెంట్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రఘుబాబు గారు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రం ద్వారా చాలా ఫ్రీక్వెంట్ గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సబ్సిడీస్ గా మనం మెయింటెనెన్స్ చేయడం జరిగింది. అటువంటి పోకడి గారు ఏం లేదు. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. రైతులకి అదును పదును, రైతు అన్నది వ్యవసాయం అదును పదును. స్థిరమైన టైంలో అందించలేకపోతే ఎదుగుదల ప్రయోజనం కూడా లేదు. అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతా కూడా నీరు లేదు. మా ప్రాంతంలో కూడా ఎక్కువ ఇష్టం నీరు అందట్లేదు. ఇవన్నీ ప్రధానమైన సమస్యలు అనేక ఉన్నాయి. అన్ని సమస్యలు తీర్చేసే దిశగా రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా నాయకత్వం అసలు పంపిణీ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది. ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ అరికట్టి చక్కమైన పద్ధతిలో అందరికీ అందే విధంగా చేయమని. సాగునీరు లేకపోవడం, ఎరువులు లేకపోవడం వల్ల పంటలు పొలాల్లోనే వాడిపోతున్నాయి. ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ నత్తు రామారావు, టెక్కెల్ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ్దలవలస సమన్వయకర్త చింతాడు రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా అధికారి ప్రతినిధి కరిమి రాజేశ్వరరావు, జిల్లా గ్రీవెన్సల్ అధ్యక్షులు రౌతు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. పలు చోరీలకు పాల్పడిన 3 నిందితులను పలాస పోలీసులు అరెస్టు చేశారు.
పలాస, కాశీబుగ్గ పరిసర గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో పలు చోరీలకు పాల్పడిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సంతోష్ సాహు, రాజ్ కుమార్ సాహు, బబ్లు సేతి అనే ముగ్గురు నిందితులు వారు చోరీ చేసిన బంగారం విక్రయించేందుకు కాశీబుగ్గ వస్తుండగా ఆదివారం సాయంత్రం కోసంగిపురం జంక్షన్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 తులాల బంగారం, 450 గ్రాముల వెండి, 8,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు తెలియజేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నిందితులు కాశీబుగ్గ వివేకానంద కాలనీ, లక్ష్మీపురం, పెద్ద నారాయణపురం వంటి గ్రామాల్లో 5 తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడడంతో పాటు 2 చైన్ స్నాచింగ్ కేసుల్లో నేరాలకు పాల్పడ్డారన్నారు. గత కొద్ది కాలంగా రాత్రి ఇల్లు చోరీలు జరుగుతున్నాయి. ఈ జరిగిన కేసు సందర్భంగా విచారణ భాగంగా కాశీబుగ్గ సిఐ గారు మరియు వారి సిబ్బంది ఈ నేరస్తులను గుర్తించడంలో అనేక రకాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మగపాడు జంక్షన్ వద్ద సాయంత్రం 6 గంటలకు ఎస్ఐ గారికి 2 బళ్ళపైన ముగ్గురు వెళ్తుండగా అనుమాన స్థితిలో పట్టుకోవడం జరిగింది. వారిని విచారించగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేసిన నేరాలు 5 ఇల్లు చోరీ నేరాలు. అంటే రాత్రులు ఇంటికి తాళం వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్ళడంతో ఆ ఇన్మేట్స్ అందులో నివసిస్తున్న వారు ఎవరు కూడా ఆల్రెడీగా సందర్భంలో ఆ ఇల్లును చూసుకొని ఆ ఇంటి తాళాలన్నీ కూడా పగలగొట్టి ఆ ఇంట్లో చోరీ చేసిన నేరాలు 5 నేరాలు. అదేవిధంగా స్నాచింగ్ అంటే వస్తువులు తెలుగుకోవడం చేసే ప్రయత్నాలు 2 కేసుల్లో కూడా ఈ వ్యక్తులిద్దరూ చేయడం జరిగింది. వీరి విచారణలో వీరి వద్ద నుండి 5 తులాల బంగారం మరియు 450 గ్రాముల వెండి కూడా వీరి యొక్క స్వాధీనం చేసుకుంటుంది. గతంలో వీరు ఆంధ్ర, ఒడిశా ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేసిన నేరానికి ఒడిశా జైల్లో శిక్ష అనుభవించి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. పలు ఇళ్లల్లో దొంగతనం కేసులపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు అందించిన ఫిర్యాదు మేరకు తమ వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులు ఛేదించినందుకు ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ సీఐ పి సూర్యనారాయణ, ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి, హెచ్సీలు ఎస్ శ్రీనివాసరావు, గవరయ్య, కానిస్టేబుల్స్ ఉషాకిరణ్, నీలకంఠంలకు కాశీబుగ్గ డీఎస్పీ అభినందించారు. నరసన్నపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలకు ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి హాజరయ్యారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుండి 48 మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఆనందదాయకమని, అంతేకాకుండా జిల్లా నలుమూలల నుండి సుమారు 400 మంది యోగా అభ్యర్థులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివేకానంద యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు, యోగా గురువు రవి, సుప్రజ తదితరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంను ఎంపీపీ పైలె దేవదాసిరెడ్డి నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీ చిన్న శ్రీరాంపురం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంను ఎంపీపీ పైలె దేవదాసిరెడ్డి అధ్యక్షతన స్థానిక సర్పంచ్ బెల్లాడ సుమన్ మరియు స్థానిక సీనియర్ నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తలగాన తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంత నష్టపోయారు, కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఎంత మోసానికి గురైనారు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోతో
క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్లో చూపించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ కార్యదర్శి నత్తు నరేంద్ర యాదవ్, రాష్ట్ర సిడాప్ మాజీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి తదితర గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయునికి సేవలు గుర్తింపునిస్తాయని ప్రభుత్వ విప్ బెందాల అశోక్ అన్నారు. ఉపాధ్యాయులకు వారి యొక్క సేవలే గుర్తింపునిస్తాయని ప్రభుత్వ విప్ బెందాల అశోక్ అన్నారు. సోమవారం కవిటి మండలం ప్రగడబుట్టుగా ఎంపీపీ పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేసి బదిలీపై వెళ్లిన దాము నీరజాకి పాఠశాల ఆవరణలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పాల్గొనగా ప్రత్యేక అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ధనుంజయ్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోని విడగొట్టొద్దని, కార్మికుల పొట్ట కొట్టొద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోని విడగొట్టొద్దని, కార్మికుల పొట్ట కొట్టొద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మా పొట్టలు కొట్టొద్దు అంటూ ఒంటి కాలుపై నిలుచొని నమస్కారం చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో ఏపీఎస్ బీసీఎల్ ఐఎంఎల్ డిపో హమాలీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కెలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఒక డిపో ద్వారా కొనసాగుతున్న దాన్ని విడగొట్టి ఇప్పుడు కొత్తగా టెక్కెలలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి గాని భూములిచ్చిన కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి దళితులు, పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు, టి రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న విషయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కిలి కృపారాణి అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న విషయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి కిలి కృపారాణి అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పహల్గాం గతంలో ఎందరో మహిళలు తమ సింధూరాలను కోల్పోయారని, ఒక్క ఉగ్రవాదినైన ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో మట్టు పెట్టగలిగారా అని ఆమె ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రక్షణ వ్యవస్థతో పాటు విదేశాంగ విధానం కూడా పూర్తిగా నిర్వీర్యమైందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వైఖరితో ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీజ్ఫైర్ అమెరికా నిలుపుదల చేసిందని చెబుతోందని, ఇది నిజమా కాదా అని రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. పార్లమెంట్లో నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులను గురించి ప్రస్తావించుకోవడంతోనే మోదీ మంత్రులు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది లేదని, అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కూటమిలో ఎక్కడా బీజేపీ, జనసేన పార్టీలు కనిపించే పరిస్థితి లేదన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తనది ఒక సలహా అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జైల్లో అధునాతన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రకరకాల కేసుల పేరుతో ప్రతిపక్ష నాయకులను జైల్లో వేస్తుందని, అనుకోని సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరిని కూడా జైల్లో వేసే పరిస్థితి ఉంటుందన్నారు. కాబట్టి జైళ్లను అధునాతంగా తయారు చేసే పథకాన్ని అధికార ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాదెం వెంకట త్రినాథరావు, రెల్లా సురేష్, కిల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలపై సోమవారం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో వారితో పాటు అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంట కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపే బిల్లులు చెల్లించాలని కోరుతూ సిఐటియు వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలల 7 నెలల పెండింగ్ బిల్లులు, వంట కార్మికులకు 6 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుశీల, బి ఉత్తరాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలల 7 నెలల పెండింగ్ బిల్లులు, వంట కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, వేతనాలు గత 6 నెలల నుండి చెల్లించలేదని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా స్కూల్ విద్యార్థులకు మెనూ ఛార్జీలు కనీసం 20 రూపాయలు ఇవ్వాలని, కాలేజీ విద్యార్థులకు 30 రూపాయలు మెనూ ఛార్జీలు ఇవ్వాలని కోరారు. వంట చేసేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాద బీమా సౌకర్యం కల్పించి పాఠశాలల, కళాశాలల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు, వంట షెడ్లు, మంచినీరు కల్పించాలని, గ్లౌజులు, మాస్కులు, యాఫ్రాన్లు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో యూనియన్ నాయకులు ఏ రాధా, వి లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు, పి పవిత్ర పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.